ప్రతి సంవత్సరం పాల్గొనే మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు హోలీ వేడుకలను వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ విశిష్టతను చాటి చెబుతున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన హోలీ పండుగను దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటున్నారు. రైట్, ఇక దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా హోలీ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం హోలీ పండుగకు సంబంధించి పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటు డీజేల హోరు, దాంతో పాటు ఏదైతే ఇటు డప్పుల మోటా బ్యాండ్ బాజతో మొత్తం కూడా ఒక కలర్ఫుల్ వాతావరణంలో అంతా కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ సందడి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు హోటల్స్, రిసార్ట్స్, దాంతో పాటు గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీస్ లో ప్రతి చోట కూడా ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ వేడుకల్లో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. మనము చూస్తున్నాము, బోయిన్పల్లిలో ఉన్నాము. బోయిన్పల్లిలో ఇక్కడంతా కూడా అందరూ ఉన్నటువంటి కాలనీ వాసులు, స్థానికులు అందరూ కూడా హోలీ వేడుకలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహిళలు కూడా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మల్లారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి ఇక్కడ చిన్నారులతో కలిసి డ్యాన్సులు వేస్తూ హోలీ వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మల్లారెడ్డి ప్రస్తుతం దరవేస్తున్నారు, డప్పులకు దరవేస్తూ స్టెప్పులు వేస్తూ అంతా కూడా సెలబ్రేట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మహిళలతో కలిసి ఆడుతూ పాడుతూ హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరితో కలిసి బోయినపల్లిలో జరుగుతున్నటువంటి హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి. మల్లారెడ్డి గారితో మాట్లాడదాము. చెప్పండి, ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు హోలీ వేడుకలు? హోలీ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నాం. మా బోయిన్పల్లిలో మా సోదరులు, మా పిల్లలు, మా మన్మరాళ్ళు అందరం కూడా పెద్ద ఎత్తున మా కుటుంబ సభ్యులకంతా ఊరంతా కూడా మా కుటుంబ సభ్యులే బోయిన్పల్లి వాసులు అందరూ కూడా. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున ఇలా హోలీ పండుగ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. పెద్ద ఎత్తున హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మీ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులు మీ చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకునే వాళ్ళు? మేము చిన్నప్పటి సంది హోలీ అయినా ప్రతి పండుగ బాగా చేసుకుంటాం. హోలీ పండుగ ఇంకా మా మన్మరాళ్ళు అందరూ కూడా పెద్దగా ఇప్పుడు భారీ ఎత్తున చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి మొత్తం ఈరోజు కార్యక్రమాలు ఏంటి మరి? ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేస్తారు? అందరూ ఫ్యామిలీతో ఇంట్లోనే మంచిగా పర్ఫెక్ట్ గా హోలీ ఆడతాం. పర్ఫెక్ట్ గా అన్ని రకాల కూడా పొద్దున్న దాకా విందులు జరుగుతూనే ఉంటాయి. ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ పండుగ అందరం కూడా బాగా చేసుకోవాలి, కానీ బాగా చేసుకుంటేందుకు కూడా కొద్దిగా బాధాకరం ఉన్నది, అందరికీ ఇబ్బందికరం ఉంది. కానీ అయినా సరే పండుగలు మాత్రం బాగా చేసుకోవాలి. పెద్ద ఎత్తున అందరం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం మంచి ఐశ్వర్యంతో, ఆనందంతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు కూడా హోలీ పండుగ సందర్భంగా అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హోలీ బాగా జరుపుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి హోలీ పండుగ సందర్భంగా? అందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క హోలీ అందరి జీవితాల్లో రంగులమయం చేయాలని కోరుకుంటూ ఈ హోలీని ఇలా పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారు మా మామయ్య ఇంట్లో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇలా పిల్ల జల్ల అందరితోటి కార్యకర్తలు, లీడర్లు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. మా బామర్ది భద్రారెడ్డి గారితో అందరితోటి కుటుంబ సమేతంగా ఈ హోలీని పెద్ద ఎత్తున మంచిగా చేసుకుంటాం. ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది హోలీ వేడుకలు? రాను అంతా కూడా మారుతున్నటువంటి కల్చర్ అంతా ఎలా అనిపిస్తుంది? ఇది మన సాంప్రదాయము, మన కల్చరు. తప్పకుండా ప్రతి ఒక్కరు హోలీ పండుగను పెద్ద ఎత్తున చేసుకోవాలా, పెద్ద ఎత్తున చేసుకొని సుఖ సంతోషాలతోటి జీవితాన్ని రంగులమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మధురెడ్డి గారు? మీరే చూస్తున్నారు కదా, మా బావగారితో మా ఫాదర్ అందరూ ఇట్లా మా పాత ఇంట్లో ఇక్కడ వచ్చేసి అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇవన్నీ బోయినపల్లిలో అన్ని గల్లీలు తిరిగినప్పుడే అప్పుడు చిన్నప్పుడు అన్ని గల్లీలಲ್ಲಿ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మరి ఆడుతుండే. అందరు కూడా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇన్హిబిషన్స్ అన్ని
వదిలేసి హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ మహిళలు ఉన్నారు బాబు. happy. We are so happy to be here and we are enjoying a lot. చాలా 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 థ్యాంక్స్ టు మల్లారెడ్డి అన్న. మేము చాలా అంటే నిజంగా ఆయన చెప్పినట్టు గల్లీ గల్లీకి పోయి ఆడకుండా ఒకటే చాలా గ్యాదర్ చేసి ఆడడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు ఎంజాయ్. హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏంటి హోలీ ఏంటి చెప్పండి అమ్మా. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మల్లారెడ్డి గారు గొప్పల్లో ఉండడం మాకు చాలా అదృష్టకరము. వాళ్ళ ఇంటి దగ్గరనే ఈవెంట్ లో అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అంత సంతోషం. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా మల్లారెడ్డి గారు మరి ఒకసారి స్టెప్ వేస్తారా మరి మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం ఏమైనా మరి చిన్నారితో కలిసి ఇంకో స్టెప్ వేస్తారా మరి? అందరినీ ఎంతగానో ఉత్సాహపరుస్తున్నారు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా హోలీ వేడుకలు అమరావతి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున కూడా హోలీ వేడుకలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు హోలీ జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర కూడా మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ వేడుకలను ఎంతో కలర్ఫుల్ గా ఎంజాయ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఇటు స్నేహితులతో పాటు సింధులు వేసి సెలబ్రేట్ చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ చిన్నారులతో కలిసి డ్యాన్సులు వేస్తూ హోలీ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ బోయినపల్లిలో కుటుంబ సభ్యులతో పాటు కలిసి జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుందని కూడా మల్లారెడ్డి చెప్పినట్టు వస్తుంది. మల్లారెడ్డి గారు చూస్తున్నాము విద్యార్థులు కూడా చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు సెలబ్రిటీస్ తో కూడా ప్రత్యేకంగా ఇటు ఎల్బీ స్టేడియం కానివ్వండి, కుక్కట్పల్లి, కేపీఎస్ లాంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట వరకు హోలీ వేడుకలు జరుపుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక 200 ప్రాంతాల్లో 100కు పైగా ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. మొత్తానికైతే మనము చూస్తున్నాము గ్రేటర్ వ్యాప్తంగా చూస్తున్నాము ఎంతో ఉత్సాహంగా చిన్న పెద్ద తేడా లేకుండా